నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అయితే జరిగింది. మరి ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మా పార్టీ 40% ఓటు బ్యాంకును సాధించింది, మేము నైతికంగా ఓడిపోలేదు అని చెబుతూనే మరి ఈ ఎన్నికలైతే శకుని పాచికల్లాగే ఉన్నాయంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే మరి ఆయన పదే పదే చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ సమావేశంలోనైనా మరి పార్టీ ఎందుకు ఓడిపోయింది, మరి ఫ్యూచర్లో ఎలాంటి పనులు చేపట్టాలి అన్న విషయాలు చర్చకు వచ్చాయా అన్న వార్తలు అయితే మరి ఇంతవరకు బయటకు వచ్చిన సందర్భం అయితే లేదు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు పార్టీలో, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత సమావేశం అయితే జరిగింది. మరి ఈ సమావేశంలో కూడా మేము చేసిన తప్పేంటి, అసలు ఎందుకు మనం ఓడిపోయాము అని చెప్పి రివ్యూ చేసుకోకుండా ఇక్కడ కూడా మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా మేము 40% ఓట్ బ్యాంక్ మాకుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకొకటి మాట్లాడితే చాలు వాళ్ళు శకుని పాచికల వల్ల ఎన్నికలు జరిగాయి అంటారు, లేదు అంటే ఈవీఎంల పైన ఎట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్, వాళ్ళ కార్యాచరణ కూడా ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో? ఓటమి దెబ్బ నుంచి జగన్మోహన్ రెడ్డి కోలుకున్నట్టుగా లేరు. ఎందుకంటే ఆ మైండ్ ఇంకా బ్లాంక్ అయిన దీంట్లో ఇంత ఘోర ఓటమి, చిత్తుగా పరాజయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అది కనపడుతోంది. ఇప్పుడు మీరన్న రెండు మాటలు సింక్ అవట్లా. ఏంటి, శకుని పాచికలు అంటాడు, 40% ఓట్ బ్యాంక్ ఉందంటాడు. సింక్ అవ్వటం లేదు. శకుని పాచికలని మీరు దేన్ని అంటున్నారు? ఈవీఎంలని అంటున్నారు. ఆ ఈవీఎంలలో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటు 40% మళ్ళీ నీకే ఉందంటావు. నువ్వు సందేహిస్తే బలంగా సందేహించండి, విమర్శిస్తే బలంగా విమర్శించండి. ఈవీఎంలు మీరు వద్దని ట్వీట్ చేశారు, బ్యాలెట్ పేపరే ముద్దు అన్నారు. అది మరి గతంలో మీరు మిమ్మల్ని గెలిపించింది ఆ ఈవీఎంలనే. ఏది 151 సీట్లు మీకు వచ్చినప్పుడు ఈవీఎంలు మరి ఓకేనా? ఇప్పుడు 23 సీట్లకే చంద్రబాబు పరిమితమైనప్పుడు ఈవీఎంలు బెస్టా? అప్పుడు శకుని పాచికలు కాదా? ఇప్పుడు శకుని పాచికలు అయితే అవి కూడా శకుని పాచికలే. ఇప్పుడు ఈరోజు కడప నువ్వు లోక్సభకి ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు 5,40,000 మెజార్టీ నీకు వచ్చింది, ఈ శకుని పాచికలే. అప్పుడు ఎందుకు అనలేదు మరి? పోనీ నీ ప్రత్యర్థులు కూడా అనలేదు కదా, నీ ఓటమి నెపాన్ని ఈవీఎంల మీద వేద్దామనో, లేదు నీ ఎదురుగా ఉన్నటువంటి అభ్యర్థుల మీద వేద్దామనో, లేదు ప్రజల మీద వేద్దామనో బ్లేమ్ గేమ్ ఆడకూడదు. హుందాగా ఓటమిని అంగీకరించాలా, తప్పుని తెలుసుకోవాలి, ఆ తప్పుని దిద్దుకోవాలి. ఇప్పుడు ఆత్మశోధన లేదు, అంతర్మథనం అంతకన్నా లేదు. పోస్ట్ మార్టం మనం ఏమనుకున్నామంటే ఏది మనకి ఓటమికి ప్రధాన కారణం? వాళ్ళు నయ్యం, ఎవరు ఓడిపోయిన 5-6 అభ్యర్థులు సరైన కారణాలు కొంతవరకన్నా చెప్పగలిగారు. మనం చూసాము, ఓడిపోయిన వెంటనే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మమ్మల్ని ఓడించిందన్నాడు. వాస్తవం. లాస్ట్ 1 వీక్లో మారిపోయింది సినిమా. ఆఖరి వారం రోజుల్లో చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చెడు కూడా ఆడాడు. భూములు రైతులకు ఉండవని ప్రజల్లో బలంగా వెళ్ళింది. మీ భూములు ఆక్యుపై చేస్తారనే భయం రైతుల్లో వచ్చింది. ఆ భయం రావడానికి కూడా మా తప్పులే కారణం. సర్వే రాళ్ల మీద మా నాయకుడు ఫోటో వేయటం ఒక బ్లండర్ మిస్టేక్ పొలాల్లో. పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఉండటం మరో బ్లండర్ మిస్టేక్. ఇది కదా, ఇలాంటి కారణాలను అన్వేషించి తప్పు దిద్దుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా మేము తీసుకురామని చెప్పాలి. రైతుల పట్ల మేము చేసాం తప్పు అని ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. పాస్ పుస్తకం మీద ఫోటో వేయటం మా తప్పు అని చెప్పాలి. ఇంకా అతను నయ్యం, ఎవరు? కరణం ధర్మశ్రీ. అతనేమన్నాడు, ఐప్యాక్ వాళ్ళే మమ్మల్ని ఓడించారన్నాడు. అది వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల కన్నా, ఎమ్మెల్యేల కన్నా, ఎంపీల కన్నా ఐప్యాక్ వాళ్ళకి విలువ ఇచ్చాడు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎక్కడ ప్రత్యక్షం అయ్యాడు? ఐప్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఐప్యాకే జగను, జగనే ఐప్యాక్ అన్న పరిస్థితుల్లో వైసీపీ అంతర్ధానం అయిపోయింది. తను వైసీపీ అధ్యక్షుడు అనుకోవటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ పోస్ట్ వదిలేశాడు, ముఖ్యమంత్రిగా ఆ పోస్ట్ వదిలేశాడు. చివరికి వైసీపీ ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ చీఫ్ అయ్యాడు. ప్రశాంత్ కిషోర్ లేకపోతే రిషి సాయికి దిగజారాడు.
వాళ్ళతో ఎందుకు నీకంత అంట కాగటం? సార్ మీరన్నట్టు అసలు ఏంటి వాళ్ళ వైపు ఉన్న లోపాలు ఏంటి అని చెప్పి గ్రహించే ప్రయత్నం చేయకుండా ఉండడం ఒకటైతే, ఈరోజు మరి పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి పెట్టారు విస్తృత స్థాయి సమావేశం. మరి ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది కూడా గైర్హాజరైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? జంప్. ఎవరైతే రాలేదో వాళ్ళంతా జంపింగ్ జిలానీలు అనమాట. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఏది అటు బీజేపీలో చేరే పనా, లేకపోతే తెలుగుదేశంలో చేరే పనా, జనసేనలో చేరే పనా, ఉత్తరాంధ్ర నీకు శ్రీకాకుళం దగ్గర నుంచి ప్రకాశం దాకా ఇప్పటికే ఖాళీ అయిపోతారు. అసలు గోదావరి జిల్లాలు కంప్లీట్ లేచిపోయింది. ఏంటి, అందరూ మారిపోతున్నారు, జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరినైతే అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి మొన్న బరిలో దించాడో వాళ్ళంతా కూడా జనసేనలో చేరిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ గైర్హాజరైన వాళ్ళంతా కూడా ఆ బ్యాచ్ అన్నమాట. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉండటానికి ఏ నాయకుడు సిద్ధంగా లేడు. ఇదేంటి, ఈ ప్రస్తుత రాజకీయాల్లో వచ్చినటువంటి అది సత్సాంప్రదాయం అంటావా, దుష్ట సాంప్రదాయం అంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఒరవడి. ఏంటి, ఇది ఒక ప్రవాహంలో కొట్టుకుపోవటమే. తెలంగాణలో మనం చూసాం, కేసీఆర్ పక్కన ఎవరున్నారు ఇప్పుడు? మొత్తం బీజేపీలో చేరిపోయారు, కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయన కూడా ఇలాగే పాపం బీరంగా ఉన్నాడు. ఏంటి, 37% ఓట్ బ్యాంక్ నాకు ఉంది అన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కి 37% ఓట్స్ వచ్చాయి. నీకేం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఎరోడైపోయింది. 4 నెలల్లో 37% ఓట్లు కేసీఆర్వి 17%కి పడిపోయింది. 20% పోయింది 4 నెలల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మనకు ఓట్ సెకండ్ పాచికలు అన్నాడు, 40% ఓట్ బ్యాంక్ అన్నాడు. ఉంటుందా 40% ఓట్ బ్యాంకు? ఎన్నాళ్ళు ఉంటుంది? 40% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డికి 4 రోజులు ఉండే పరిస్థితి లేదు. అది కూడా అసెంబ్లీ సమావేశాలు, లోక్సభ సమావేశాలు సపరేట్గా జరిగినట్టయితే అది కూడా బయటపడేది. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 2 ఒకసారి జరగడం వల్ల 40% అలాగే ఉండిపోయింది. తెలంగాణలో అంటే సపరేట్గా జరిగినాయి కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ తగ్గింది. ఇక్కడ కూడా అది జరిగి ఉండొచ్చు, సపరేట్గా జరిగి ఉంటే. అండ్ ఇంకోటి, ఈ సమావేశంలో ఆయన డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్ర చేయబోతున్నారు అని డిసైడ్ అయ్యారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిందే అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది సార్. మరి ఆయన ఓదార్పు యాత్ర మరి ఈసారి ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుందంటారా? ఎవరిని ఓదార్చడానికి? అంటే పార్టీ ఓడిపోయిందని చనిపోయిన వాళ్ళు కావచ్చు, అలాగే వాళ్ళని ఓదార్చడానికి వెళ్తారా, వాళ్ళు ఈయన్ని ఓదార్చాలా? బాధితుల్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టుగా లేదు. జనమే తనను ఓదార్చమని జనం దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉంది. జగన్ ఓదార్చడానికి జనం సిద్ధంగా ఉండరు. ఎందుకని? అధికారంలో ఉన్నప్పుడు నువ్వు జనానికి దూరం అయ్యావు. జనం వస్తే కలవలేదు, పరదాలు కట్టుకుని తిరిగావు, స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగావు, చెట్లు నరికేసావు, జనంతో నీకు టచ్ పోయింది. ఎప్పుడైతే హ్యూమన్ టచ్ నువ్వు కోల్పోయావో జనం కూడా జగన్ టచ్ కోల్పోయారు. ఇంకా ఇప్పుడు ఈయన రేపొద్దున డిసెంబర్లో అన్నారు, లేకపోతే జనవరిలో వెళ్తాడు అంటున్నారు. అది కూడా ఖాయంగా చెప్పటం లేదు. అదేదో లీక్ లాగా ఏదో వాళ్ళ ఛానల్స్లో చెప్పించారు. బయటకు వచ్చినటువంటి పేరుని కిట్టుని ఆ ఛానల్ విలేకరు అడిగితే మీకు తెలిసినట్టే మాకు తెలిసింది లీక్ అంటాడు. నామోషి ఫీల్ అవ్వకూడదు, రాజకీయంలో నామోషితనం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి నామోషిగా ఫీల్ అవుతున్నాడు ఈ ఓటమిని. అదొక అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఓటమి అవమానం కాదు, ఓటమి అనేది ఒక హర్డిల్. ఆ హర్డిల్ నువ్వు అధిగమించాలి, దూకాల. రన్నింగ్ రేస్లో హర్డిల్స్ అని ఉంటుంది. రన్నర్స్కి హర్డిల్ వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, ఎగిరి దూకి మళ్ళీ వెళ్ళాలా. ఇదొక హర్డిల్గా భావించి నువ్వు అధిగమించాలి తప్ప నువ్వేంటి ఓడిపోయాను కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళనంటే విషయం తీశారు కాబట్టి అంటున్నాను. ఇప్పుడు ఇందాక జరిగిన సమావేశానికి చాలామంది డుమ్మా కొట్టారు అని చెప్పుకున్నాం. మరి రాజ్యసభ ఎంపీలు కూడా చాలామంది కూడా జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో మరోపక్క చూసుకుంటే ఆయన పైన కేసులు, మరి ఆయన వ్యక్తిగత హాజరుని కనుక మినహాయింపిస్తే ఆయన రెగ్యులర్గా మరి కోర్టుకి హాజరవ్వాలి అని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో అసలు మరి ఉన్న 11 మందిలో ఎంతమంది ఉంటారు, మరి ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అంటారు? అక్కడ పయ్యావుల కేసు అదే స్పష్టంగా చెప్పాడు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సభకి రావాలి, 11 మందే గెలిచామని మీరు సభకు రాకుండా నామోషి పోవద్దు, మీ వాయిస్ వినిపించండి.
నువ్వు జగన్మోహన్ రెడ్డి సభను కనుక బాయ్కాట్ చేస్తే అది పులివెందుల ఓటర్లను అవమానించినట్టు, అతను ఎమ్మెల్యేగా విఫలమైనట్టు. ఇతన్నా మేము గెలిపించిందని పులివెందుల ఓటర్లు తలబాదుకునే పరిస్థితి రాకూడదనమాట. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారా అంటే ఆల్రెడీ ఇప్పటికే 6 మాట్లాడుకున్నారని చెప్పేశారు. జంప్ ఏది 6 అప్పటికే అటు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారని అంటున్నారు. రాజ్యసభ పక్షం అన్నారు. రాజ్యసభ పక్షం అసలు బీజేపీలో విలీనం అవుతుందని బీజేపీ నాయకులే చెబుతున్నారు. 11 మంది మేము ఉన్నాం, 4 ఎంపీలు లోక్సభలో ఉన్నారు, మాకు 15 మంది బలం ఉందన్న పెద్ద మనిషి విజయసాయి రెడ్డే వేదిక దిగి యువతలకు వచ్చి మైక్ వదిలేసి మోడీ షాల్తో మాట్లాడాడని, తను మొత్తం 11 మందితో విలీనానికి తను సిద్ధంగా ఉన్నాడని ఆయనే కబురు చేశాడనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మనం చూసాం గతంలో తెలుగుదేశం రాజ్యసభ పక్షం కూడా విలీనమైంది బీజేపీలో. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ వీళ్ళంతా కూడా. అధికారం లేనప్పుడు పార్టీని నడపటం అనేది కత్తి మీద సాముగా మారిన దీంట్లో ప్రతిపక్షంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు బతుకుద్ది? షర్మిల ఇవాళ ఏమంది? కాంగ్రెస్లో విలీనం తప్పదు అని. ఆమె నిన్న ఢిల్లీ వెళ్ళి రాహుల్తో, సోనియాతో, ప్రియాంకతో మాట్లాడింది, ఖర్గేతో మాట్లాడింది. ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పిల్ల కాలువలు సముద్రంలో కలవక తప్పదు అంది. కాంగ్రెస్ సముద్రంగా చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి పార్టీని పిల్ల కాలువ అంటోంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 3వ రోజే ఢిల్లీలో కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్తో ఫోన్లో మాట్లాడినట్టు, తను కాంగ్రెస్లో విలీనానికి సిద్ధంగా ఉన్నానన్న సందేశాన్ని ఆయన పంపినట్టు, విజయమ్మ కూడా 2 బిడ్డల్ని తీసుకెళ్లి సోనియా కాళ్ళ మీద వేయటానికి సిద్ధంగా ఉన్నట్టు, కొడుక్కి కూతురికి పంచాయతీ నువ్వే చేయమ్మా, 2 పార్టీలు నీలోనే కలిపేసుకో, వీళ్ళ భవిష్యత్తు నీదే, ఎట్లయినా సరే వీళ్ళకి భవిష్యత్తు కాంగ్రెస్లోనే మళ్ళా ఎదగాలి అని విజయమ్మే చెబుతుందనే ఒక ప్రచారం కూడా సాగుతున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీని నడపటం అసాధ్యం. ఎమ్మెల్యేలకు ఆయన కాపలా కాసుకోలేడు, ఎంపీలకు కాపలా కాసుకోలేడు, ఆయన బయటికి రాడు. మనం చూసాం 5 ఏళ్లలో ఎన్ని రోజులు బయటకు వచ్చాడు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవటం వల్లే కదా ప్రజలు ఆయన్ని ఓడించింది. రేపొద్దున సెక్రటేరియట్కి వెళ్ళాడు, అసెంబ్లీకి వెళ్ళాడు. అసలు ఆ మందడం మీదుగా వెళ్ళడమే అతనికి నామోషి. అందుకే కదా ప్రతి ఇంటి ముందు 2 పోలీసులను పెట్టింది, వలలు పెట్టింది, పరదాలు కట్టింది. అతనికి ఎలర్జీ. ఏది? అమరావతి అంటే ఎలర్జీ, మందడం అంటే ఎలర్జీ, వెలగపూడి అంటే ఎలర్జీ, అసెంబ్లీ అంటే ఎలర్జీ, జనం అంటేనే జగన్కి ఎలర్జీ. ఇప్పుడు జగన్ అన్న జనానికి ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆయనకున్నటువంటి ఆయన వ్యాధి, ఆయనకున్న జబ్బే ఇవాళ ఆయనకి ఈ పరిస్థితికి కారణం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.